హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ను ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. చూడండి, నువ్వుల పల్లి లడ్డు అండి. ఇది చాలా టేస్టీగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిదండి. బ్లడ్ తక్కువ ఉన్న, బలహీనంగా ఉన్న పిల్లలు పెద్దలు ఎవరైనా కానీ ఇష్టంగా తినే బలమైన ఫుడ్ అండి ఇదైతే లడ్డు. ఇదైతే ఎలా చేయాలో ఏంటో అనేది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేవతి కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం. మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ అయితే మరింత ముందుకైతే వెళ్తుంది. ఇవాళ అయితే ఒక ప్రోటీన్ రెసిపీ అండి, నువ్వులతో అయితే చేద్దాం అనుకుంటున్నాను. రోట్లో అయితే చేస్తే ఇది చాలా బాగుంటుందంటండి. అందుకోసం రోల్ అయితే తీసుకున్నాను. రోట్లో అయితే దంచుకొని చేసుకోవాలి. ఈ నువ్వుల్లో చాలా ప్రోటీన్స్ అయితే ఉంటాయండి. నువ్వులు, బెల్లం, అలానే పల్లీలు, చాలా బాగుంటుంది రెసిపీ. ఇప్పుడైతే పిల్లలకైతే స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా. సాయంత్రం ఈవినింగ్ రాగానే అమ్మ అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు అని అడుగుతూ ఉంటారు. అలానే పిల్లలు పెద్దలు అందరు ఇష్టంగా తినాలని అయితే ఇవాళ అయితే చేస్తున్నా అండి. నువ్వుల పల్లీల లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది ఈ లడ్డు అయితే. పదండి వెళ్దాం ప్రాసెస్లో. ఒక హాఫ్ కప్పు నువ్వులు తీసుకున్నాను, అదే హాఫ్ కప్పు పల్లీలు, బెల్లం అయితే హాఫ్ కప్పు అండి, ఒక 2 ఇలాచి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, త్వరగా కూడా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీని. చూడండి, ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాను. పల్లీలు అలానే నువ్వులు అయితే ఫస్ట్ వేపుకోవాలి. బాగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. చూడండి, నువ్వులు అయితే బాగా వేడి చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, నువ్వులు అయితే దంచితే అయితే చాలా బాగుంటాయంటండి. దీంట్లో ఉండే నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె, ఇలా నూనె అనేది తేలుతుందంట మనం దంచుతూ ఉంటే. ఇవాళ అయితే ఫస్ట్ టైం చేస్తున్నాను నేను, ఎప్పుడు మిక్సీ పట్టేదాన్ని. ఇవాళ అయితే ఒకసారి ట్రై చేద్దామనేసి రోల్లో అయితే చేద్దామని. చూడండి, నువ్వులు అయితే చెట్ అంటున్నాయి. ఇలా అంటే విరిగిపోవాలి. చూడండి, ఇలా అంటే ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడైతే తీసేసుకున్నాము ఒక ప్లేట్లో. చూడండి, ఒక ప్లేట్లో అయితే తీసేసుకున్నాను. అదే ప్యాన్లో పల్లీలు అయితే వేయించుకుందామండి ఇప్పుడు. చూడండి, పల్లీలు కూడా చాలా బాగా వేగాలి, అప్పుడే లడ్డు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్నప్పుడైతే అమ్మమ్మ వాళ్ళు అలా చేసి పెట్టేవాళ్ళండి. ఈ నువ్వులు, బెల్లము, పల్లీలు అన్నీ వేసేసి దంచి చేసేవారు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే అందరూ మిక్సీ పట్టేవాళ్ళే ఎక్కువ. నేను కూడా మిక్సీ పట్టేదాన్ని అండి. ఇవాళ చూద్దామని ఒకసారి అయితే ఇలా కూడా చూస్తే టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దామని అయితే చేస్తున్నాను. చూడండి, పల్లీలు కూడా ఫ్రై అయిపోతున్నాయి. చూడండి, పల్లీలు కూడా వేగాయి. ఇప్పుడైతే స్టవ్ కట్టేసి ఒక ప్లేట్లో అయితే తీసేసుకొని చల్లారనిద్దాము. అదే ఒక రోల్ అయితే తీసుకున్నాం. ఇందులో ఫస్ట్ అయితే నువ్వులు అయితే వేసేసుకున్నాము. చూడండి, ఫస్ట్ నువ్వులు వేసుకుంటున్నాము. నువ్వులు వేసి కొద్దిగా దంచాలి. కొద్దిగా అయితే వేసేసుకుంటే బాగుంటుంది. ఇలానే దంచుకుంటా ఉంటే దీంట్లో ఉండే తేమ అనేది బయటకు వస్తుందండి. నువ్వులు అయితే దంచేసుకుంటున్నాను మెత్తగా. చూడండి, ఫస్ట్ అయితే నువ్వులు అయితే దంచేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో వేసేసుకోవాలి.
నెక్స్ట్ అలానే బుడ్డలు దంచుకొని పెట్టుకోవాలి. ఒకేసారి అన్నీ అంటే మెదగవు కదా, ఇంట్లో దంచుకోవడం కష్టం అవుతుంది అనేసి ఫస్ట్ అయితే నువ్వులు వేసాను. ఇప్పుడు పల్లీలు వేసి అలానే ఇలాచి కూడా వేసిస్తున్నాను. చూడండి ఇలా చిన్నగా పొట్టుతో పాటు అది కూడా వేసిస్తున్నాను. నైస్ అయ్యే వరకు దంచితే చాలా బాగుంటుంది. ఇవి కూడా ఉన్నాయి, చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చూస్తున్న వారు ఒక లైక్ అయితే కొట్టండి. చూడండి ఇలా అయితే అయింది. ఇప్పుడు నువ్వులు కూడా వేసేసి మరొకసారి అయితే దంచేసుకుంటాము. చూడండి నువ్వుల పొడి అలానే పల్లీల పొడి రెండు అయితే కలిపేసాను. ఇప్పుడైతే బాగా దంచుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసేద్దాము. బెల్లం కూడా వేసేసి ఇలా దంచుకోవాలి. నిదానంగా పైకి కిందకి మొత్తం వచ్చేట్టు దంచుకోవాలి. చూడండి మొత్తం పల్లీలు నువ్వులు బెల్లం మొత్తం ఇలానే దంచుకోవాలి. నిదానంగా దంచుకోవాలి. బాగా పొడి అయ్యే వరకు దంచాలి. చూడండి బెల్లం అయితే ఆల్రెడీ చిన్నగా చేశాను నేను. చూడండి ఇలా నిదానంగా దంచుతూనే ఉండాలి. బెల్లం అయితే బాగా ఇందులో మిక్స్ అవ్వాలి. ఇలా చేసుకుంటే సరిపోతుంది. చూడండి అప్పుడే ముద్దలు కట్టడానికి వస్తుంది. చాలు ఒక గిన్నె ఇలా అయితే దంచేసుకున్నాను. అక్కడక్కడ ఇంకా ఉంది. పల్లీలు అయితే అక్కడక్కడ తగులుతుంటే చాలా బాగుంటాయండి. ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేస్తున్నాను. చూడండి పల్లీలు గుడ్డలు బెల్లం మొత్తం బాగా రోల్లోనే బాగా దంచాను. చూడండి ఇప్పుడైతే ముద్దలు కట్టుకొని సర్వ్ చేసుకోవడం. చూడండి లడ్డూలు అయితే ఇలా నీట్గా పెద్ద పెద్దవి ఇలా చేసుకొని పిల్లలకి ఒక్కటైతే ఒకటి ఇచ్చారంటే చాలండి, అంతే చాలా ఇష్టంగా తినేస్తారు. అంటే చాలా ఇష్టం అండి నువ్వుల లడ్డు అంటే. చూడండి చేతికైతే తేమ అయితే అసలు వాటర్ ఏం వేయలేదు కదా, అయినా కూడా అంత బాగా వచ్చేస్తున్నాయి. రోట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే కట్టేశాను, ప్రిపేర్ అయితే చేసేసాను. ఇప్పుడైతే పిల్లలు అయితే నాకు కావాలి అంటున్నారు. పడ్డాను పడు టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్పాలి మీరు. తిను ఎట్లా ఉంది, బాగుందా? సూపర్గా ఉన్నాయంటండి. మీరు కూడా మీ పిల్లలకి అందరికీ చేసి పెట్టండి. ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. స్కిప్ చేయకుండా చివరి దాకా చూసైతే మాకు సపోర్ట్ అయితే చేయండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.